మామా మనాలిలో నేనుంటున్న హోటల్ నుంచి వ్యూ ఇది. ఒక్కసారి ఇప్పుడు చూడు, మనాలిలో స్నోఫాల్ పడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది భయ్యా. ఇప్పుడు నేను ఉన్న హోటల్ మన తెలుగు యూట్యూబర్ హోటల్ ఇది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి షిమ్లాలో అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో చూసారు కదా, షిమ్లా మాల్ రోడ్డు అండ్ జాకు టెంపుల్ అన్ని చూపించాను. అలాగే లాస్ట్ వీడియోస్లోనే మీకు షిమ్లాలో హోటల్ కాస్ట్లు ఎంత ఉంటాయి, హోటల్ ప్రైస్, హోటల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని దాంట్లో ఇచ్చాను. మీకు హోటల్ కాంటాక్ట్స్ ఏమైనా కావాలంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి, దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు ఏంటంటే మనం షిమ్లా నుంచి మనాలికి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి షిమ్లా నుంచి మనాలి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఏంటి బస్సు ఉంటుంది. బస్సు అయితే 600-700 అలా ఉంటుంది. ఇక్కడ నుంచి షిమ్లా టు మనాలి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 8 to 9 hours, 10 hours కూడా పట్టవచ్చు. అది గవర్నమెంట్ బస్సా ప్రైవేట్ బస్సా మీరు ఎలా వెళ్తారనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనం క్యాబ్స్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. క్యాబ్ అయితే కొంచెం ఈజీగా ఎర్లీగా వెళ్తాము. అండ్ ఏంటంటే మనకు మధ్యలో మనకు కావాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా, మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి దారిలో వెళ్ళేటప్పుడు. అవి అక్కడక్కడ ఆగి కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఆ చాయిస్ ఉంటుంది. ఎలా వెళ్తారనేది మీ ఇష్టం. క్యాబ్ ఎలా చార్జెస్ చేస్తారంటే, క్యాబ్ అనేది మేమైతే ప్రజెంట్ 6 members ఉన్నాము. మేము బుక్ చేసుకుంది ఏంటంటే 6500 ఛార్జ్ చేశారు. షిమ్లా టు మనాలి మధ్యలో కొన్ని ప్లేస్లో అయితే ఆపుతాడు, తీసుకెళ్తాడు. ఇదేంటంటే మీకు మనాలి వెళ్ళిందా చెప్తాను, ఎవరి దగ్గర బుక్ చేస్తాం ఏంటి అనేది. గొంతులో కిచ్చి చలి దొబ్బేస్తుంది భయ్యా, చలి దొబ్బేస్తుంది. లోపల 3 వేసా, పైన 1 వేసా, ఇక్కడ 1 పెట్టా. అలా ఉంది, చలి ఎరగదీసేస్తుంది, చేతులు షివరింగ్ వచ్చేస్తున్నాయి. ఓకే, అది మ్యాటర్. అయితే ఇప్పుడు ఏంటంటే మేము కార్ అయితే బుక్ చేసుకున్నాం కదా, కార్ అయితే మనకి దగ్గరలో ఇక్కడ వచ్చేసింది. అక్కడికి వెళ్ళి మనం కార్ ఎక్కేయాలి. ఇప్పుడు ఇంకా మనాలి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి దారిలో కనిపించే ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనాలిలో కూడా మీకు హోటల్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఛార్జ్ పడుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి మనం మనాలి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనాలిలో మాత్రం అదిరిపోయే లొకేషన్స్ ఉంటాయి, మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. బడ్జెట్ ప్లాన్ కూడా త్వరలో వచ్చేస్తుంది. వీడియో పూర్తిగా చూసేయండి భయ్యా. రాత్రి మమ్మల్ని అందరినీ రూమ్ లో తొంగబెట్టి బయటికి వెళ్ళి మనోడి సినిమా హీరో లాగా వేసుకొచ్చాడు. ఎక్కడ కొన్నావు ఇదంతా చెప్పట్లేదు. ఇదిగో, ఏ ఊరు వెళ్తే మనం బెజవాడోళ్ళం, అది వద్దులే. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి తగ్గట్టు ఉండాలి. మనం షిమ్లా వచ్చాం, ఇలాంటివి వేసుకోవాలి. అదే మనం కాశీ వెళ్ళాం అనుకో, తెలిసిందే కదా, అటువంటివి వేసుకోవాలి. ఎక్కడికైతే అక్కడ తగ్గట్టు ఉండాలి. అది మారిపోయాం. ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే మనం ఏదో షిమ్లా కుర్రోళ్ళ ఉన్నాం, అలాగ ఉండాలి. మరి మామూలుగా ఉండదు మనతో. రండి వెళ్దాం. మనం ఇప్పుడు షిమ్లా నుంచి మనాలి వెళ్తున్నాం కదా, మనది ఈ కారే అబ్బా. కార్ బుక్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి. ఆల్రెడీ కాస్ట్ అయితే మీకు చెప్పాను. షిమ్లా టు మనాలి 6500 ఛార్జ్ చేశారు మనకి, 6 members కలిపి. ఈ కార్లో మనం బయలుదేరుతున్నాము. ప్రెసెంట్ టైం ఎగ్జాక్ట్ గా 11 అయింది అయ్యా మార్నింగ్. మనం మనాలి వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో ఏమో కానీ మధ్యలో కనిపించే మంచి మంచి లొకేషన్స్ అన్ని చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి షిమ్లా నుంచి మనాలి ప్రయాణం మొదలు. మామూలుగా ఉండదు, రచ్చరంబోలని. మధ్యలో ఎక్కడ స్నోఫాల్ పడుతుంది అన్నాడు, మరి నిజమో కాదో మనకు తెలియదు. స్నోఫాల్ పడితే మామూలుగా ఉండదు భయ్యో, అనిపించేద్దాం. నాన్న ఇంకా మనాలి కుమ్ముకుంటూ వెళ్దాం, చూసుకుంటూ వెళ్దాం. 10 రూపాయల ప్లేస్ అన్ని అరిపించుకుంటూ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాం. లెట్స్ గో. బాబాయ్ నేను తాగు బాబాయ్. అది అందరూ సెట్ లోపల. ఓకేనా? అందరూ సెట్టా? మామూలుగా లేదు మరి. ఇంకా బాబాయ్ జాగ్రత్తగా మనాలిలో దింపి మమ్మల్ని. ఓకేనా? ఇంక వెళ్ళిపోదాం. ఇది షిమ్లా లాస్ట్ వ్యూ అంటే ఇది. మనాలి ఇక్కడ నుంచి 233 కిలోమీటర్లు చూపిస్తుంది. రోడ్లు మాత్రం అరిపించేసినాయి భయ్యో. రోడ్డు మాత్రం బాగున్నాయి. కొన్ని రోడ్లు ప్రస్తుతానికి బాగున్నాయి, మరి తర్వాత ఎలాగుంటే తెలియదు కానీ
హిల్ వ్యూ హోమ్ స్టే అంట, మధ్యలో బాగుంది. ఆగరా బాబాయ్, ఆగా ఎవడు రేటు అడ్డంగా వచ్చాడు. మన షిమ్లాలో మనం బండికి పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి ఆగాము. షిమ్లాలో పెట్రోల్ రేట్లు ఎంత ఉందో తెలుసుకుందాం ఒకసారి. షిమ్లాలో పెట్రోల్ అయితే లీటర్ 94 రూపాయలు అబ్బా, డీజిల్ 90 రూపాయలు. మనకన్నా చాలా బెటర్గా ఇల్లు. మనకు 110 రూపాయలు అలా ఉంది. ఇక్కడేమో 10 రూపాయలు తక్కువే ఉంది ఎలా అయినా. బాబాయ్ హిందీ పాటలు పెట్టి సావ దొబ్బుతున్నాడు. మార్చేయాలి తొందరగా, మన తెలుగు పాటలు పెట్టి. 2 కొండల మధ్యలో చిన్న దారి ఎలా ఏర్పాటు చేశారు, భలే ఉంది. మధ్యలో ఒక చోట టీ తాగుదామని చెప్పి ఆగాము. చూడండి ఇక్కడ ఇల్లు ఎలా ఉన్నాయో, ఇల్లు ఎలా నివసిస్తున్నారు అసలు. ఇక్కడ భలే ఉన్నాయి అబ్బా, చాలా బాగున్నాయి ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు అసలు భలే నివసిస్తున్నారు. ఏదో నది పక్కనైతే మన ప్రయాణం సాగుతుంది. కొండల మధ్యలో ప్రయాణం అబ్బా. టైం ఆల్మోస్ట్ 4 అయింది. భోజనం చేద్దామని చెప్పి బాబాయ్ అయితే ఒక చోట ఆపాడు. ఇదిగోండి హోటల్. లోపలికి వెళ్ళి ఎలాగుందో, మీకు ఫుడ్ ఎలాగుందో, కాస్ట్ ఎంత ఉందో చెప్తాను ఒకసారి. ఇదే హోటల్ శివధామ్ భోజనాలయ అంట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్యూర్ వెజ్. లోపలికి వెళ్ళి మీకు కాస్ట్లు ఎంత ఉన్నాయి, ఫుడ్ ఎలాగుందని చెప్తా. అండి వెళ్దాం. చూద్దాం, ఏదో తినేసి అయితే వెళ్ళిపోదాం తొందరగా. హోటల్కి బ్యాక్ సైడ్ వస్తే ఒక్కసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో, బాగుంది. ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. ఏంటిది ఆ ఫార్మింగ్ భయ్యా? అయ్యో వెజిటేబుల్ ఫార్మింగ్. వెజిటేబుల్, ఓకే. యాపిల్, వేర్ ఇస్ యాపిల్ ట్రీస్? ఇది యాపిల్ ట్రీసా బాయ్? ఓహో, యాపిల్ చెట్లు చూడండి ఎండిపోయి ఉన్నాయి. అవన్నీ యాపిల్ చెట్లు అంట అవి. ఇదంతా వెజిటేబుల్స్ అంట, ఫార్మింగ్ చేస్తున్నారు. ఏం వెజిటేబుల్స్ చేస్తున్నారు కానీ మొత్తం వెజిటేబుల్ ఫార్మింగ్ ఇదంతా. మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్, రోటీస్, ఇదేమో దాల్ తడ్కా దాల్ తడ్కా అంట అది. మరి ఇదిగోండి కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి. మనం ఏంటంటే ఒక రోటీలు ఆర్డర్ చెప్పాం. రోటీ ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. దాల్ కర్రీ 220 అని చెప్పాడు. కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి. తినగానే కారెక్కి బయలుదేరాము. ఒక పెద్ద టన్నెల్ వచ్చింది. ఇలాంటి టన్నెల్స్ 2-3 ఉంటాయంట దారిలో. మంచిగా అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది అటల్ టన్నెల్ కాదు భయ్యో, అటల్ టన్నెల్ వేరు, దాని లెక్క వేరుగా ఉంటది. రోడ్లు ఎలా ఉన్నాయి, రోజు క్లీన్ చేసుకోవడమే అనుకోండి వీళ్ళ పరిస్థితి. ఒకసారి కానీ రోడ్డు మీద ల్యాండ్స్కేప్ అయ్యిందంటే గంటలు ఆగిపోతాయి మొత్తం. ఏదో పండో అన్న ఊరికైతే వచ్చినాము. ఇప్పుడు మనం షిమ్లా టు మనాలి వెళ్ళే దారిలో పండువా డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము. అసలు ముందు అక్కడ సన్సెట్ అవుతుంది చూడండి. ముందు అసలు మెయిన్ అది. వాటర్ అండ్ మచ్చ బ్లూ కలర్లో ఉన్నాయి. ఏ బ్లూనా గ్రీనా ఏం ఆ కలర్లో ఉన్నాయి. కానీ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి అసలు. అక్కడ ఒకటి అక్కడ కొన్ని. జీవితం అసలు కామెడీ ఏంటంటే ఇది ఇలా వాటర్లో వెళ్తున్నాయి కదా, అది ఆ మధ్యలో అక్కడ చూడ అసలు ఏదో టెంపులా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆ మధ్యలో ఉంది. ఇంకో వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే అయిపోయినట్టు ఎక్కేస్తుంది. బాగుంది. అది దారిలో మంచి డ్యామ్ ఉంది. వాటర్ మాత్రం బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో మిక్స్డ్గా భలే ఉంది. బాగుంది అబ్బా. మధ్యలో కొన్ని ప్లేస్ చూపిస్తా అన్నాడు కదా, అందులో ఇది ఒకటి. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ
మనాలి అందుకే చాలా టైం పడుతుంది. మధ్యలో మనం ఆగుకుంటూ మధ్యలో ఫుడ్ కోసం టీ కోసం అన్నింటి కోసం ఆగుతూ వెళ్తున్నాయి కదా, చాలా టైం పడుతుంది. మామూలుగానే 7 hours పడుతుంది మనకి షిమ్లా టు మనాలి. మనం మధ్యలో ఆగడం వల్ల ఇంకా టైం పడుతుంది. సరే ఇంకా మనం వెళ్ళిపోదాం. చూసేసరికి ఈ డ్యాము. ఓకే, ఈ డ్యామ్ దగ్గర నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే. చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, తినడానికి తాగడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మన బండి మనాలికి ప్రయాణము. ఇదిగో కుల్లు బోర్డు, ఇదిగోండి బోర్డు. ఇక్కడ నుంచి మనాలి 86 కిలోమీటర్లు, 512 కిలోమీటర్లు. మామ లదాఖ్ వెళ్ళిపోదామా? అక్కడ చూసారా టన్నెల్ ఎటు నుంచి ఎటుందో. బాబ్బా ఎలా వేసారు, అది రెడీ చేస్తున్నారు తర్వాత. ఏ ఫ్లైఓవరా బ్రిడ్జ్ బాగుందబ్బా. మన హైదరాబాద్ లో బ్రిడ్జ్ లా ఉంది ఇదేదో. మళ్ళీ పెద్ద టన్నెల్ వచ్చిందిగా. ఆల్రెడీ 2 దాటాం, ఇది 3వ టన్నెల్ అబ్బా. ఈ దారిలో చాలా పెద్దది. ఓహో ఇదేనా? 2 కిలోమీటర్లు ఉంటదంట. ఇదే అనుకుంటా పెద్ద టన్నెల్. సెకండ్స్ లో ఇంకో టన్నెల్ వచ్చేసింది. ఇది టన్నెల్ నెంబర్ 12. ఇందాకేమో 11, ఇది 12. ఇప్పుడు బయటకు వచ్చాం. మీకు మొత్తం చూపించలేదు కానీ చాలా ఉంది. ఇదంతా కుల్లు ఏరియానే. ఇంకా నెక్స్ట్ మనాలినే మనం. ఇది కుల్లు సిటీ బోర్డు వచ్చింది. పొద్దున ఎప్పుడో బయలుదేరా అబ్బా షిమ్లాలో, ఇంకా మనాలి చేరుకోలేదు. ఫైనల్గా మనం అయితే మనాలికి అయితే వచ్చేసాం అబ్బా. ఇంకా మన రూమ్కి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంది, ఒక 4 to 5 kilometers ఉంది. బట్ మనాలిలో అయితే అడుగు పెట్టేసాం. అది మ్యాటర్. చూడండి రాగానే ఇన్ని హోటల్స్ ఉన్నాయి. మొత్తం సైడ్స్ అన్ని బీభత్సంగా ఉన్నాయి హోటల్స్. ఇంకా మాల్ రోడ్ అని ఉండేది. బా ట్రాఫిక్ ఇక్కడే మొదలైందబ్బా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. మామూలు రచ్చరచ్చగా లేదుగా మాల్ రోడ్ అంతా. ఫైనల్గా మనమైతే మనాలికి వచ్చేసాం. బాబాయ్ బాగా తీసుకొచ్చాడు. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ. చాలా సేఫ్గా చక్కగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. మనం హోటల్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇంకా హోటల్ లోపల ఎలా ఉంది, ఇక్కడ హోటల్ కాస్ట్ అంతా అన్నీ నెక్స్ట్ వస్తాయి, మొత్తం చూపిస్తాయి వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి. ఫైనల్గా అయితే మనం మనాలికి వచ్చేసాం. మనం మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము షిమ్లాలో. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? రాత్రి 8 అయింది. ఉన్నది 240 kilometers. కాకపోతే అక్కడక్కడ ఆగుతూ తిరుగుతూ ఫుడ్ కోసం, టీ కోసం, ఇట్ల కోసం ఆగి చివరికి 8ంటికైతే మనాలి చేరుకున్నాం. రోడ్స్ కూడా చాలా భయంకరంగా డేంజర్గా ఉంటాయి అబ్బా. చాలా జాగ్రత్తగా రావాలి. మీరు ఓన్ వెహికల్ గ్రాప్ చేసుకొని ఓన్ వెహికల్ వచ్చినా సరే చాలా జాగ్రత్తగా రండి. నరేన్ బ్రో హాయ్. అందరికి నరేన్ తెలుసు కదా. నరేన్ తెలుగు ట్రావెలర్. అంతకుముందు మనోడు యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాడు. చాలా కాలం అయింది. మనోడు మనాలిలో అయితే హోటల్ పెట్టి యూట్యూబ్ అయితే ఆపేసాడు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి నరేన్ తెలుగు ట్రావెలర్. నరేన్ తెలుగు ట్రావెల్స్ అని ఉంది. మనోడే మనకి షిమ్లా టు మనాలి కార్ కూడా అరేంజ్ చేశాడు. మీకు మనాలిలో ఏ ప్యాకేజ్ కావాలన్నా, రూమ్స్ కావాలన్నా, అలాగే మీకు లోకల్ టూర్ ప్యాకేజ్ కావాలన్నా, ఢిల్లీ కూడా ఉంది కదా, ఢిల్లీ టు ఢిల్లీ కూడా అన్ని అరేంజ్ చేస్తాడు. మన తెలుగు పర్సన్ మనకు మనాలిలో ఉంటే మనకు అసలు ఇబ్బందే లేదు. మెయిన్ అది కాస్ట్లు ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం మీకు పైకి వెళ్ళి క్లియర్గా అన్ని చూపిస్తాను. ఓకేనా? మనోడు కాంటాక్ట్ నెంబరు కింద డిస్క్రిప్షన్ లో పెడతా, స్క్రీన్ మీద కూడా పెడతాను. మీకు తప్పకుండా మీరు మనాలి రావాలనుకుంటే కాల్ చేసేది బుక్ చేసుకోండి. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అది మరి ఇంకా మీకు పైకి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూపిస్తానా అండి. మనాలిలో మనం ఉండబోయే హోటల్ ఇదేనబ్బా. మన తెలుగు ట్రావెలర్ రాజు కన్నబోయిన ఉన్నాడు కదా, నరేను వాళ్ళదే ఈ హోటల్. అయితే మన రాజు కన్నబోయిన ప్రెసెంట్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్, హైదరాబాద్ టు హైదరాబాద్ ప్యాకేజ్ కూడా ఉన్నాయి మనాలి వెళ్ళడానికి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏదైనా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసేది బుక్ చేసుకోండి. రూమ్ చూపిస్తా ఒక్కసారి. అది రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి, బాగుంది. చక్కగా మౌంటైన్ వ్యూ కూడా ఉంది ఇక్కడ నుంచి చూడండి. అండ్ వాష్రూమ్ కూడా
24 అవర్స్ హాట్ వాటర్ బాగానే ఉన్నాయి. రూమ్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. గుడ్. 1000 రూపీస్కి బెటర్. హోటల్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సీజన్ బట్టి కొంచెం రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. పైన కెఫే ఏరియా ఉంది కదా, ఇదంతా చాలా బాగుంది అబ్బా. మంచిగా చిల్ అవడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూస్ చూడండి బయట. పొద్దున మౌంటైన్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. టాప్లో ఉందబ్బా. మాల్ రోడ్డుకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇదిగో ఇదంతా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోని చాలా హోటల్స్ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ హోటల్స్ ఈ సరౌండింగ్. ఇవన్నీ యాపిల్ ట్రీస్. యాపిల్ లేవు, ఎండిపోయినాయి మొత్తం. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి మాత్రం. కాకపోతే ఏంటంటే మాల్ రోడ్ నుంచి కొంచెం పైకి రావాలంటేనే కొంచెం ఆటోలో అప్ అండ్ డౌన్ వెళ్ళి రావాలి. అది మ్యాటర్. ఇదే హోటల్ దగ్గర ఫుల్ స్నో పడితే ఎలా ఉందో చూడండి. అసలు వ్యూ, అసలు సినిమాటిక్ వ్యూస్, అసలు సినిమాల్లో చూపించే విజువల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అబ్బా. స్నోఫాల్ అది చూస్తుంటే అసలు మైమర్చిపోయామంతే. ఇంకా మాటలు రావట్లేదు. అసలు ఆ ఇల్లు చూస్తేనే వావ్, చిన్నప్పటి నుంచి కళ స్నోఫాల్ ఒక్కసారి చూడాలి, ఆ స్నోని డైరెక్ట్గా చూడాలని. ఎన్నాళ్ళకి నా కళ నెరవేరింది. సూపర్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా అదిరిపోయే కంటెంట్తో మీ ముందుకు వస్తా. అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లో మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ మనాలి నుండి.